మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరిగణించుకుంటే, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేసాను, అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఓటమికి కారణాలు ఎదగొచ్చు, లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు, ఆయన రిటైర్మెంటు, ఆయన ఆఖరి ఎలక్షను, ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు 100 ఏళ్ళు పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, గ్రామాలు అంటూ ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి, ఏది పంపుగాడి తగాద దగ్గర లేకపోతే రోడ్లు ఊడ్చే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులివెందుల్లో నేను కూడా 3-4 బూతుల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం, నేను దాదాపు 50-60 ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను. నేను వాళ్ళని కూడా అడిగాను, నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు, వైసీపీ సానుభూతి పరుల ఇళ్ళకు కూడా తీసుకెళ్ళండి, నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను, లేతే మన వాదన చెప్తాను.